ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లపై మరో నివేదిక ఇవ్వనుంది సిట్. ఇవాళ ఇచ్చిన నివేదికలో అమరావతిలోని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆఫీసుకు వెళ్లిన సిట్ చీఫ్ బ్రిజ్లాల్ 150 పేజీల నివేదికను సమర్పించారు. తిరుపతి, పల్నాడు, అనంతపురం జిల్లాలో పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగాయి. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అల్లర్లలో మొత్తం 33 కేసులు నమోదయ్యాయని, 1370 మందిని నిందితులుగా గుర్తించారని నివేదికలో పేర్కొంది. ఇప్పటివరకు 124 మందిని అరెస్ట్ చేశారని తెలిపింది. ఇవాళ ఇచ్చిన ప్రాథమిక నివేదికలో కీలక సిఫార్సులు గుర్తించిన అంశాలు పొందుపరిచింది సిట్. కౌంటింగ్ లోపు మరో రిపోర్ట్ ఇవ్వనుంది. అల్లర్లపై ఇప్పటికే 2 రోజుల పాటు విచారణ జరిపించింది సిట్. ఇకపై అల్లర్లకు సంబంధించి నమోదైన కేసులను పర్యవేక్షించనున్నారు సిట్ అధికారులు. కేసుల దర్యాప్తుపై నిరంతరం పర్యవేక్షణ చేయనున్నారు. కేసుల దర్యాప్తుపై ఇంకో నివేదిక తయారు చేసి కౌంటింగ్ లోపు డీజీపీకి ఇవ్వనుంది సిట్. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అల్లర్లలో మొత్తం 33 కేసులు నమోదయ్యాయని, 1370 మందిని నిందితులుగా గుర్తించారని నివేదికలో పేర్కొంది. ఇప్పటివరకు 124 మందిని అరెస్టు చేశారని తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, ఏపీలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసకు సంబంధించి సిట్ విచారణ చేసి నివేదికనైతే ప్రాథమికంగా ఏపీ డీజీపీకి అయితే అందజేసింది. సిట్ చీఫ్గా ఉన్నటువంటి వినీత్ బ్రిజ్లాల్ కొద్దిసేపటి క్రితమే డీజీపీ కార్యాలయంలో ఈ నివేదికను కూడా అందజేయడం కూడా జరిగింది. ఈ నివేదికలో కూడా స్పష్టంగా మొత్తం పల్నాడు, అదేవిధంగా అనంతపురం, తిరుపతి నియోజకవర్గాలకు సంబంధించి 33 కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసులకి సంబంధించిన అరెస్టుల పర్వం అయితే కొనసాగుతున్నప్పటికీ కూడా మొత్తం 1370 మంది ఎఫ్ఐఆర్లో నిందితులుగా ఉన్నారు. వీళ్ళలో 124 మందిని అరెస్ట్ చేసి 94 మందికి మాత్రం 41A నోటీస్ ఇచ్చి పంపించినట్టుగా అయితే గుర్తించినట్టుగా అయితే నివేదికలో పొందుపరిచారు. ఏదైతే పెండింగ్ కేసుల్లో ఈ పెండింగ్ అరెస్టులు ఏదైతే ఉన్నాయో కేసుల్లో నిందితులను వాళ్ళని కూడా త్వరగా అరెస్ట్ చేయాలని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కూడా సూచించినట్టుగా కూడా స్పష్టంగా ఈ నివేదికలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులకు సంబంధించిన దర్యాప్తులో కొన్ని లోపాలను గుర్తించినట్టుగా కూడా సిట్ తన విచారణలో భాగంగా కూడా నివేదికలో స్పష్టం చేసింది. ఏదైతే నిందితుల్ని అరెస్టుకు సంబంధించి వెంటనే వాళ్ళని అరెస్టులు చేయాలి, అదేవిధంగా త్వరితగతిన ఛార్జ్ షీట్లను కూడా దాఖలు చేయాలి అనే విషయాన్ని కూడా స్పష్టం చేసింది. అదేవిధంగా ఈ దాడులను ఒకసారి పరిశీలిస్తే అవతల వ్యక్తులు చనిపోయే అంత తీవ్రంగా రాళ్లతో దాడులకి 2 గ్రూపులుగా విడిపోయి దాడులకి పాల్పడ్డారు. ఈ దాడులను కూడా తీవ్ర నేరంగా కూడా పరిగణిస్తామని కూడా సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో పాటుగా సీసీటీవీ ఫుటేజ్లు, అదేవిధంగా వీడియో ఫుటేజ్లు వీటిని డిజిటల్ సాక్ష్యాలుగా కూడా సేకరించాలి అనే విషయాన్ని కూడా ఇదే విధంగా ఈ నివేదికలో స్పష్టం చేసింది. సిట్ గుర్తించినటువంటి ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, వీళ్ళందరూ కూడా త్వరితగతిన వీటన్నిటిని కూడా అరెస్టులు చేయడానికి సంబంధించి కూడా చర్యలు చేపట్టాలనే విషయాన్ని స్పష్టం చేస్తూనే కొన్ని సెక్షన్లు కూడా అదనంగా ఆల్టర్ చేయాలనే విషయాన్ని గుర్తించింది. ఇప్పటికే నమోదు చేసిన ఎఫ్ఐఆర్లలో సెక్షన్లని ఆల్టర్ చేయాలంటే కోర్టుల్లో ఉన్నటువంటి కేసులకు సంబంధించి మెమోలను కూడా ఆ కోర్టుల్లో కూడా ఆ మెమోలను దాఖలు చేయాలని ఇన్వెస్టిగేషన్ అధికారులకి ఈ మెమో ఏదైతే నివేదిక రూపంలో అయితే స్పష్టంగా డీజీపీ దృష్టికి కూడా తీసుకెళ్లింది. దీంతో పాటుగా దాడులు జరిగిన ప్రాంతాల్లో బాధితులతో మాట్లాడాము, వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నటువంటి
వాళ్ళు ఇచ్చినటువంటి అంశాల ఆధారంగా కూడా స్థానికంగా ఉన్న పోలీసులకి తదుపరి చర్యలు తీసుకోవడానికి రిఫరెన్స్ కూడా అందులోనే తెలియజేశామని కూడా సిట్ తన నివేదికలో పేర్కొంది. మొత్తంగా అనంతపురం జిల్లాని మనం పరిశీలిస్తే మొత్తం ఈ టోటల్ కేసులకు సంబంధించి మొత్తం కూడా పరిశీలిస్తే 33 కేసులు, అనంతపురంలో 7 కేసులు నమోదయ్యాయి, తిరుపతి జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి, అదేవిధంగా నరసరావుపేట, మాచర్ల, గురజాల ఈ 3 నియోజకవర్గాల పరిధిలో 22 కేసులు అయితే నమోదయ్యాయి. అత్యధికంగా అనంతపురానికి సంబంధించిన 7 కేసుల్లోనే 728 మంది నిందితులుగా సిట్ గుర్తించింది. ఇక 3 నియోజకవర్గాలు నరసరావుపేట, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో 22 కేసులకు సంబంధించి 581 మంది నిందితులను కూడా అక్యూజ్డ్గా కూడా గుర్తించింది. ఇక తిరుపతి జిల్లాలో చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాలకు సంబంధించి 4 కేసుల్లో 61 మంది నిందితుల్ని అక్యూజ్డ్గా గుర్తించిన నేపథ్యంలో నిందితులను వీలైనంత త్వరగా అరెస్టులు చేయాలనే విషయాన్ని స్పష్టంగా కూడా స్థానిక జిల్లా అధికారులకి ఆదేశాలు ఇచ్చింది. నిందితుల అరెస్టుకి జిల్లా పరిధిలో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసింది. ఈ నివేదిక మీద కూడా డీజీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. తదుపరి అరెస్టుల క్రమానికి కానీ విచారణకు సంబంధించి కానీ స్థానిక పోలీసులు ఎస్పీలతో కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు వెళ్లాలని కూడా చెప్పినట్టుగా అయితే మనకి సిట్ నివేదికలో అయితే స్పష్టంగా తెలిసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇచ్చింది ప్రాథమిక నివేదిక. తర్వాత కేసులన్నిటికీ సంబంధించి విచారణ పురోగతి మీద మరొక నివేదికను కూడా సిట్ ఇవ్వబోతోంది. కౌంటింగ్ ప్రక్రియ లోపున ఈ పురోగతి నివేదికను అయితే సిట్ చీఫ్ డీజీపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన నివేదికను కూడా సిఎస్కి డీజీపీ వెళ్ళినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికల సంఘానికి ఈ నివేదికను కూడా పూర్తి స్థాయిలో అల్లర్ల మీద జరిగిన ఈ నివేదికను అందించబోతున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. శ్రీకాంత్, అయితే కౌంటింగ్ కు సంబంధించి ఎలాంటి భద్రత ఇచ్చారు? ఈ సిట్ అప్పటి వరకు కూడా అప్పట్లోపు ఈ నివేదిక అంతా ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా కూడా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు ఒకవైపున చేస్తూ ఉంది. మరోవైపున కౌంటింగ్ తర్వాత కూడా దాడులు జరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఏపీకి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పెద్ద ఎత్తున సమాచారం కూడా వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే 20 కంపెనీలకు సంబంధించి 20 ప్లటూన్ల వరకు అదనపు బలగాలు కూడా రాష్ట్రానికి చేరుకున్న నేపథ్యంలో స్ట్రాంగ్ రూముల దగ్గర 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. రెడ్ జోన్గా కూడా 2 కిలోమీటర్ల వరకు కూడా ఎవరు ఈ స్ట్రాంగ్ రూముల దగ్గర కూడా ఎవరు ఎటువంటి నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించకుండా ఉండటానికి చర్యలు చేపడుతూనే ఉన్న వ్యవహారం ఒకవైపున జరుగుతోంది. కౌంటింగ్ రోజు నుంచి కౌంటింగ్ తర్వాత కూడా దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పెట్రోల్ బంకుల్లో కూడా లూజ్ పెట్రోల్ విక్రయాలు నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. గతంలో అంటే పోలింగ్ తర్వాత కూడా మాచర్లో పెట్రోల్ బాంబులతో దాడులు జరిపిన నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో అమ్మకాల మీద, పెట్రోల్ బాటిల్స్లో అమ్మకాల మీద కూడా నిషేధం విధించిన నేపథ్యంలో ఒకవైపున పోలింగ్ సమయానికి ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికి అన్ని చర్యలు అటు ఇక్కడ ఏపీ పోలీసులతో పాటుగా కేంద్ర బలగాలు, కంపెనీల బలగాలను ఒకవైపున ఏపీకి తరలివస్తున్న నేపథ్యంలో ఇప్పటికే నమోదైన అల్లర్లు, పోలింగ్ తర్వాత నమోదైన అల్లర్లకు సంబంధించిన కేసుల మీద ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదికని సిట్ ఇచ్చింది. ఇక ముందు కూడా కౌంటింగ్ లోపుగా ఆ కేసుల పురోగతి అంటే ఎప్పటిలోపు అరెస్ట్ చేశారు, ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేయాలి, దానికి సంబంధించి ఎటువంటి చర్యలు స్థానిక పోలీసులు తీసుకుంటున్నారనే అన్ని అంశాల మీద కూడా మరొక నివేదికను కూడా అయితే సిట్ అయితే కౌంటింగ్ లోపు డీజీపీకి ఇవ్వబోతోంది. దీనికి సంబంధించి మొత్తం కూడా అన్ని జిల్లాల ఎస్పీలతో కూడా సిట్ అయితే కోఆర్డినేట్ చేసుకుని అయితే ముందుకెళ్ళబోతా ఉంది. సంతోష్. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అల్లర్లలో మొత్తం 33 కేసులు నమోదయ్యాయని, 1370 మందిని నిందితులుగా గుర్తించారని నివేదికలో పేర్కొంది. ఇప్పటివరకు 124 మందిని అరెస్ట్ చేశారని తెలిపింది. ఇవాళ ఇచ్చిన ప్రాథమిక నివేదికలో కీలక సిఫార్సులు గుర్తించిన అంశాలు పొందుపరిచింది సిట్. కౌంటింగ్ లోపు మరో రిపోర్ట్ ఇవ్వనుంది. అల్లర్లపై ఇప్పటికే 2 రోజుల పాటు విచారణ జరిపింది సిట్. ఇకపై అల్లర్లకు సంబంధించి నమోదైన కేసులను పర్యవేక్షించనున్నారు సిట్ అధికారులు.
కేసుల దర్యాప్తుపై నిరంతరం పర్యవేక్షణ చేయనున్నారు. కేసుల దర్యాప్తుపై ఇంకో నివేదిక తయారు చేసి కౌంటింగ్ లోపు డీజీపీకి ఇవ్వనుంది సిట్.